నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి ఎక్కువ వచ్చాయి. ఆయనకు 6035 ఓట్లు రాగా నర్సిరెడ్డికి 4820, పూల రవీందర్కు 3115 ఓట్లు, పులి సరోత్తం రెడ్డికి 2289 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్య ఓట్ల తర్వాత సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కించనున్నారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ పై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో ఎవరు లీడ్ లో ఉన్నారు? ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మొదటి ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు చూస్తే మాత్రం పిఆర్టీయూటీఎస్ నుంచి శ్రీపాల్ రెడ్డి 6035 ఓట్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక పులి సర్వోత్తం రెడ్డికి వచ్చేసి 2289 ఓట్లు, ఇంకా అలుగుబల్లి నర్సిరెడ్డి 4820 ఓట్లు. అంటే ఈయన యూటీఎఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక పూల రవీందర్కి వచ్చేటప్పటికి మొత్తం కూడా అంటే శ్రీపాల్ రెడ్డితో పాటు పూల రవీందర్కి వచ్చేటప్పటికి 3115 ఓట్లతో ఉన్నారు. ఇక మొత్తం ఈ ఓట్లకు సంబంధించి చూస్తే మాత్రం పిఆర్టీయూ అభ్యర్థిగా ఉన్న శ్రీపాల్ రెడ్డికి అత్యధికంగా మొదటి పిఆర్టీలో వచ్చినాయి ఓట్లు అధికంగా వచ్చినాయి. అయితే ఎవరికైనా కానీ 50+1 ఓటు వస్తే వాళ్ళని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. ఇప్పటి వరకు కూడా సరైన సంఖ్య రాకపోవడంతో సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠితో పాటు ఎప్పటికప్పుడు అధికారులు ఈ కౌంటింగ్కు సంబంధించిన ప్రక్రియను పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి 25 టేబుల్లలో ఒక్కొక్క టేబుల్కు 40 బిండల చొప్పున 1000 ఓట్ల ఒక్కొక్క టేబుల్కు 1000 ఓట్ల చొప్పున కౌంటింగ్ ముగిసింది. ఇప్పటి వరకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి అయితే ముగిసింది. సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి అయితే ప్రారంభమైంది. మొత్తం కూడా 24136 ఓట్ల కౌంటింగ్ అయితే ఇప్పటి వరకు జరిగింది. ఇక దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపుతో పాటు మొత్తం కూడా మురిగిన ఓట్లను కూడా తీసివేశారు. దీంట్లో దాదాపు 800 నుంచి 1000 ఓట్లు మురిగిన ఓట్లు ఉన్నట్లుగా గుర్తించారు. గతంలో కూడా దాదాపు 500కు పైచిలకు ఓట్లు వచ్చాయి. ఈసారి విద్యావంతులు ఉపాధ్యాయులు వీళ్ళు కూడా దాదాపు 1000 ఓట్లు మురిగిన ఓట్లుగా వేశారు. దాంతో వాటన్నిటిని కూడా పక్కబెట్టి మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి సంబంధించి మాత్రం ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొదటి నుంచి కూడా గత 2 నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో పిఆర్టీయూకి సంబంధించి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా బీసీ జాక్ నుంచి పూల రవీందర్, అదేవిధంగా యూటీఎఫ్ సంఘం నుంచి నర్సిరెడ్డి, పులి సర్వోత్తం రెడ్డి బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా మొత్తం కూడా హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల సపోర్ట్ తోటి ఇండిపెండెంట్గా తను పోటీ చేశారు. మొత్తం ప్రధానంగా కూడా 5 మధ్య పోటీ ఉంటే ఇప్పటి వరకు మొదటి ప్రియారిటీ ఓట్లలో అత్యధికంగా మాత్రం శ్రీపాల్ రెడ్డికి ఉంది. ఇక సెకండ్ యూటీఎఫ్ నర్సిరెడ్డికి ఓట్లు వచ్చాయి. ఇక 3వ ప్లేస్కి వచ్చేటప్పటికి హర్షవర్ధన్ రెడ్డి, 4వ ప్లేస్లో పూల రవీందర్, అదేవిధంగా 5వ ప్లేస్లో మాత్రం పులి సర్వోత్తం రెడ్డి ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇంకా సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి చూస్తే సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా దాదాపు అంటే మొదటి ప్రియారిటీలోనే 2000 అందరికంటే 2000 ఓట్లకు అత్యధికంగా ఉన్నారు. 6000 పైచిలుకు ఓట్లతోటి పిఆర్టీ అభ్యర్థిగా ఉన్న శ్రీపాల్ రెడ్డి కొంత ముందంజలో ఉండడంతో సెకండ్ ప్రియారిటీలో కూడా తనకు ఓట్లు వస్తాయని గట్టి నమ్మకం ఉంది. అంటే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళ పిఆర్టీ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. ఓవైపు ఏమో కౌంటింగ్ సంబంధించి సెకండ్ ప్రియారిటీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు అటు పిఆర్టీ నేతలు కావచ్చు, పిఆర్టీకి సంబంధించిన ఉపాధ్యాయ సంఘం నేతలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక దగ్గర చేరే ప్రయత్నం అయితే బయట చేస్తున్నారు. మొత్తం కూడా అంటే ఈ ఓవరాల్గా సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ కూడా పూర్తయ్యే వరకు సాయంత్రం 5 గంటల వరకు అయ్యే అవకాశం ఉంది. 5 గంటల వరకు సెకండ్ ప్రియారిటీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎవరు గెలుపోవడానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్ అంటే అటు అఫీషియల్గా కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి అటు అంటే మురిగిన ఓట్లు మినగా ఏవైతే ఓటు బ్యాంక్ ఉన్నదో మొత్తం దాంట్లో మురిగిన ఓట్లు తీసేస్తే 50+1 వస్తే ఒకవేళ అతన్ని ఎమ్మెల్సీ గెలుపొందిన ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. లేకపోతే సెకండ్ ప్రియారిటీకి పోతున్నారు. ఇప్పుడు సెకండ్ ప్రియారిటీలు కూడా రాకపోతే మళ్ళీ థర్డ్ ప్రియారిటీకి సంబంధించి కౌంట్ చేసే అవకాశం అవుతుంది. సెకండ్ ప్రియారిటీలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రవంతి.